హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్లో లాజిక్ గేట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ లాజిక్ గేట్స్ అనేవి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో ఇవి లేకుండా మనము డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఊహించలేము బేసిక్. సో మనకి ఎలాంటి లాజిక్ గేట్స్ ఉన్నాయి కొన్ని చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం చూస్తే AND గేట్ అనే ఒక లాజిక్ గేట్. సో AND గేట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే A.B. సో దీని సింబల్ ఏంటంటే ఇలా ఏ ఇన్పుట్, బి ఇన్పుట్, అవుట్పుట్ ఏమో వై అన్నమాట. ఓకే, సో దీన్ని యాండ్ గేట్ ఏం చేస్తుంది అని అంటే బోత్ ఇన్పుట్స్ అంటే ఏ అండ్ బి రెండు 1 అయితే అవుట్పుట్ 1 చేస్తుంది. ఏ యొక్క ఇన్పుట్ 0 ఉన్నా అవుట్పుట్ 0 అవుతుంది. సో దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది మనకి అంటే ఏ బి వై. సో ఇప్పుడు 0 0 ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ మనం ఇక్కడ రాస్తాము. సో ఈ కాంబినేషన్స్ మనకు ఉంటాయి, 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి. సో మన అవుట్పుట్ ఏంటి, ఇవి రెండు 0 1s కాదు. సో ఇది 0, ఇది ఒక 0 ఉంది, ఒక్కటే 1 ఉంది. సో బోత్ మనకి 1s ఉండాలి కాబట్టి ఇది అవుట్పుట్ మళ్ళీ 0 వస్తుంది, ఇక్కడ కూడా 0 వస్తుంది. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ 1 ఉన్నాయి కాబట్టి మన అవుట్పుట్ ఇక్కడ AND గేట్లో 1 వస్తుంది. సో ఇవన్నీ బేసిక్గా మన లాజిక్ గేట్స్ అనేవి రియల్ లైఫ్ సినారియోస్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అందుకే కదా మనం ఈ సర్క్యూట్స్లో వాడతాం, సో దట్ మన చిప్స్ని అల్టిమేట్గా రియల్ లైఫ్ సినారియోస్ని మిమిక్ చేస్తాయి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ AND గేట్ ఎక్కడ మనకి యూజ్ అవుతుంది, రెండు ఇన్పుట్స్ ట్రూ అవుతేనే అవుట్పుట్ ట్రూ అవుతుంది. సో రెండు ఇన్పుట్స్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ అయ్యే సినారియోస్ ఏంటి, ఒకే సినారియోస్ మనం ఏం చూసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. మన వాట్సాప్ కానీ ఇంకా ఎక్కడైనా కూడా మనం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చూసుంటాం. అంటే మనం పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ రికగ్నిషన్ కానీ ఇలాంటివి ఇస్తాం. అప్పుడే మన పర్టికులర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది AND గేట్ అనమాట. సో మనము నెక్స్ట్ వచ్చేసరికి OR గేట్. సో ఇక్కడ ఇప్పుడు OR గేట్ చూద్దాం. సో OR గేట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ప్లస్ బి అని OR గేట్ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్ని సింబల్ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఏ బి వై ఏమో అవుట్పుట్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏ యొక్క ఇన్పుట్ 1 ఉన్నా అవుట్పుట్ 1 అయిపోవాలి. సో దాని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అప్పుడు ఏ బి వై. సో ఇవి మన అవుట్పుట్స్ అన్నప్పుడు 0 0 0 1 1 0 1 1 ఇవి మన ఇన్పుట్స్. సో ఇక్కడ రెండు 0s ఉన్నాయి, సో ఇది 0. ఇక్కడ రెండిట్లో ఒకటి 1 ఉంది, సో OR గేట్ ఈ కేస్ ట్రూ అయింది. ఇక్కడ కూడా ఒకటి 1 ఉంది, ట్రూ. బోత్ 1s ఉన్న ట్రూ. సో ఇది OR గేట్ ట్రూత్ టేబుల్ అనమాట. సో ఇది రియల్ లైఫ్ సినారియోలో మనం ఎక్కడ చూడొచ్చు, సింపుల్గా మీరు చూస్తే ఏ ఒక్క ఇన్పుట్ 1 ఉన్న హై అవుట్పుట్ 1 అయిపోతుంది. సో అలారం సిస్టమ్స్ చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కంపెనీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఫైర్ అలారం ఉంటుంది. సపోజ్ ఒక్క దగ్గర ఫైర్ అలారం, ఒక్క దగ్గర గ్యాస్ లీక్ కానీ ఏదైనా ఫైర్ అనేది స్టార్ట్ అయితే మొత్తం కంపెనీ మొత్తం ఆర్ కాలేజ్ మొత్తం క్యాంపస్ మొత్తం అలారం వస్తుంది కదా. సో ఇది వన్ ఆఫ్ ద కేస్ అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చే గేట్ ఏంటంటే నాట్ గేట్. నాట్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ బార్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో బేసిక్గా దీని సింబల్ ఏంటంటే ఇది మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసరికి నాట్ అయిపోతుంది. సో ఇక్కడ మనము దీని ట్రూత్ టేబుల్ చూస్తే ఏ బార్. సో 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, 1 ఉన్నప్పుడు 0 అవుతుంది. సో సింపుల్గా ఇలాంటి యూస్ కేస్ కూడా మనకి రియల్ లైఫ్లో ఉంటాయి కదా. సో అదనమాట. సో ఇది ఒక నాట్ గేట్ అంటాం దీన్ని. ఇప్పుడు మనము AND ఉంది, సో ఇది NAND అనేది ఇంకో గేట్, NAND NAND గేట్. సో ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే మన AND గేట్కి నాట్ పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ అండ్ బి ఉంది, ఇది అవుట్పుట్
నాట్ అయ్యి వస్తుంది, అండ్ గేట్కి నాట్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు మన ట్రూత్ టేబుల్ ఏంటి, అండ్ గేట్ ట్రూత్ టేబుల్ 0 0 0 1 1 0 1 1. సో అన్ని జీరోస్ ఉండి రెండు ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడే అవుట్పుట్ 1 అవుతుంది. సో దీన్ని నాట్ చేస్తే మనది ఏమొస్తుంది, ఇక్కడ ఈ వై నాండ్ది వై అనమాట. ఇప్పుడు మనం చూసేది ఇక్కడ ఇది అండ్. సో ఇక్కడ సింపుల్గా మన అండ్ గేట్ని నాట్ చేస్తే ఏదైతే వస్తుందో అదే నాండ్ అనమాట. సో ఇది నాండ్ రిప్రజెంటేషన్, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది నాండ్ ట్రూత్ టేబుల్. నార్ కూడా సేమ్ ఆపోజిట్ ఆఫ్ నార్ అనమాట. సింపుల్గా జీరోస్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని వన్స్ చేస్తాం, వన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని జీరోస్ చేస్తాం. సో అండ్ ఇంకో లాజిక్ గేట్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్స్ఆర్ అనేది ఉంది. సో ఎక్స్ఆర్ అనే లాజిక్ గేట్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా అనమాట. సో దీన్ని సింబల్ ఇలా ఉంటుంది. సారీ, ఇలా ఇది ఏ, ఇది బి, ఇది వై అనమాట. సో దీని ట్రూత్ టేబుల్ ఏంటి, ఏ బి వై అని మనం తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 ఇవి మన కాంబినేషన్స్. అండ్ వై ఏంటంటే ఇది ఏంటంటే బేసిక్గా ఇన్పుట్స్ డిఫరెంట్ ఉంటే మనకి అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్స్ సేమ్ ఉన్నాయి రెండు. సో ఇది 0, ఇది జీరోస్ అండ్ 1 అని ఉంది. సో ఇది డిఫరెంట్ ఆఫ్ ఇన్పుట్స్ కాబట్టి ఇక్కడ మనకు 1 వస్తుంది. ఇక్కడ కూడా ఇన్పుట్స్ డిఫరెంట్ ఉన్నాయి, సో 1. ఇక్కడ రెండు సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి, సో ఇది 0. సో ఇలాంటి రియల్ లైఫ్ సినారియో మనం ఎక్కడ చూస్తాము, స్విచ్ బోర్డ్స్లో చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్యాన్కి 2 స్విచ్చెస్ ఉంటాయి. ఒక దగ్గర సేమ్ ఫ్యాన్ మనకి ఆన్ అవ్వాలంటే 2 వే స్విచ్చెస్ ఉంటాయి మనకి. ఒకటి ఆన్లో ఉండాలి, ఒకటి ఆఫ్లో ఉండాలి, అప్పుడే ఫ్యాన్ రన్ అవుతుంది. రెండు ఆఫ్లో ఉన్నా రన్ అవ్వదు, రెండు ఆన్లో ఉన్నా రన్ అవ్వదు. సో ఇది ఒక రియల్ లైఫ్ సినారియో. అండ్ మనము ఎక్స్ నార్కి వచ్చేసరికి ఇది జస్ట్ లైక్ అండ్ నాండ్ లాగా ఇది జస్ట్ ఇన్వర్ట్ చేస్తామన్నమాట. దీన్ని ఇక్కడ ఇలా రిప్రజెంట్ అయి ఉంటుంది, మనం దీన్ని బార్తో పెడతాం. సో బేసిక్గా ఎక్స్నార్ అవుట్పుట్ ఏంటంటే దీన్ని రివర్స్ అవ్వడం. సో సేమ్ ఇన్పుట్స్ ఎక్కడ ఉంటే అది 1 అవుతుంది అనమాట. ఇవి రెండు 0 అవుతాయి, సేమ్ ఇన్పుట్స్ ఉన్న దగ్గర 1 అవుతుంది. ఇది ఎక్స్నార్ గురించి. సో హోప్ఫుల్లీ మొత్తం ఈ లాజిక్ గేట్స్ అనేవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ ట్రూత్ టేబుల్స్ అండ్ రియల్ లైఫ్ సినారియోస్ ఏంటి, బేసిక్గా ఈ నాండ్ అండ్ నార్ అనేవి ఈ రెండు యూనివర్సల్ గేట్స్ అని అంటాం అన్నమాట. యూనివర్సల్ గేట్స్ అని ఏంటంటే ఈ గేట్ కానీ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఉండే ఏ లాజిక్ గేట్నైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎలా చేస్తామో మనం చూడొచ్చు. అండ్ ట్రాన్సిస్టర్ లెవెల్లో నాండ్ అండ్ నార్కే మనకి తక్కువ ట్రాన్సిస్టర్స్ యూజ్ అవుతాయి. సపోజ్ నాండ్కైనా నార్కైనా 4 ట్రాన్సిస్టర్సే మనం యూజ్ అవుతాయి. అండ్ హ్యాండ్ గేట్ లాజిక్ క్రియేట్ చేయడానికి 6 ట్రాన్సిస్టర్స్ కావాల్సి వస్తుంది అన్నమాట, అలాగే ఆర్ గేట్కైనా. సో అందుకని నాండ్ అండ్ నార్ మనము ఎక్కువ వాడకంలో చూడొచ్చు. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.